మనం రోజు అద్దంలో చూసుకుంటాం, కానీ ఎవరిని చూస్తున్నామో తెలుసా? నిజమైన మనల్ని కాదు, మనం వేసుకున్న మాస్క్ని. హాయ్, నా పేరు రాజ్. ఈ వీడియోలో మనం సొసైటీని ఎక్స్రే చేసి దాని హిపోక్రసీని బయట పెడదాం. మనం ఎందుకు ఇంత ఫేక్గా బతుకుతున్నాం? రెడీనా? లేక ఇంకా మాస్క్తో సేఫ్గా ఉండాలనుకుంటున్నావా? మనం పిల్లలకి చెప్తాం, చదువుకో, జీవితంలో గెలుస్తావని. కానీ రియాలిటీ చూడు. చదువుకున్నాడు లంచం ఇవ్వకపోతే జాబ్ లేదు. టాలెంట్ కన్నా డబ్బు, కనెక్షన్స్ నడుస్తాయి. ఇది నీతి అంటావా? లేదు, మనం వేసుకున్న మాస్క్. దేవుడి పేరు చెప్పి కులాలతో కొట్టుకుంటాం, డబ్బు కోసం అమ్ముడుపోతాం. ఇది భక్తి కాదు, హిపోక్రసీ. మనం నిజాయితీగా ఉంటామని చెప్తాం, కానీ లైఫ్లో సర్వైవ్ చేయడానికి అబద్ధాలు ఆక్సిజన్ లాగా తీసుకుంటాం. ఎందుకు? సొసైటీ మనల్ని ఇలా రోబోట్ లాగా తయారు చేసింది. ఒకసారి ఆలోచించు, నీ లైఫ్లో ఎన్ని మాస్కులు వేసుకున్నావు? ఎవరి కోసం వేసుకున్నావు? మనమందరం ఒకటే అని పాటలు పాడుతాం, కానీ డబ్బు లేనోన్ని చెత్తలాగా చూస్తాం. ఇది మన సమాజ గుణమా, లేక సొసైటీ మన మీద రాసిన స్క్రిప్టా? జిడ్డు కృష్ణమూర్తి అన్నాడు, మనిషి తన జీవితాన్ని మాస్కులతో నడిపిస్తాడు, కానీ నిజం ఎప్పుడూ దాగదు. ఆ నిజం నీకు కనిపిస్తుందా, లేక ఇంకా మాస్క్లోనే దాక్కున్నావా? ఈ సొసైటీలో మనం మనుషులం కాదు, మాస్క్ వేసుకున్న రోబోట్స్ మాత్రమే. కానీ నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా, ఆ మాస్క్ చించేసి నిజమైన నిన్ను బయటికి తీసుకురా. ధైర్యం ఉందా, లేక ఇలాగే హిపోక్రసీతో ఊపిరి ఆడిస్తావా? జవాబు నీ దగ్గరే ఉంది. ఇప్పుడు ఆలోచించు. కామెంట్లో నీ లైఫ్లో మాస్క్ గురించి చెప్పు. నచ్చితే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి. నేను మామూలు యూట్యూబర్ కాదు, నేను సిస్టమ్ని షేక్ చేస్తా. ఇంకో ఎక్స్రేతో మళ్ళీ కలుద్దాం.